న్యాయాధిపతులు 10వ అధ్యాయం. అబీమెలెకును తర్వాత ఇస్సాకారు గోత్రికుడునైన దోదో మనవడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిమీల మన్యమందలి షామీర్లో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీర్లో పాతిపెట్టబడెను. అతని తరువాత గిలాదు దేశస్థుడు అయిన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. 30 ఊరులు వారికుండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నవి. యాయీరు చనిపోయి కామోన్లో పాతిపెట్టబడెను. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అస్తారోతులు అను సిరియన్ల దేవతలను, సీదోనీల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిస్తీన్ల చేతికిని అమ్మోనీల చేతికిని వారిని అప్పగించెను. గనుక వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీయులను అనగా యోర్దాను అవతలనున్న గిలాదు నందలి అమ్మోరీల దేశంలో కాపురమున్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరములు చితక్కొట్టి అణచివేసిరి. మరియు అమ్మోనీలు యూదా దేశస్థులతోనూ బెన్యామీనీయులతోనూ ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధం చేయుటకు యోర్దానును దాటిరి. గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఐగుప్తీల వశంలో నుండియు, అమ్మోరీల వశంలో నుండియు, అమ్మోనీల వశంలో నుండియు, ఫిలిస్తీన్ల వశంలో నుండియు మాత్రం గాక సీదోనీయులను, అమ్మాలేకీయులను, మాయోనీయులను మిమ్మను బాధపరిచినప్పుడు వారి వశంలో నుండి నేను మిమ్మల్ని రక్షించింది గదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను పూజించి గనుక నేను ఇకను మిమ్మల్ని రక్షింపను. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకొనుడి. మీ శ్రమకాలంన అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము. దయచేసి నేడు మమ్మల్ని రక్షింపుమని చెప్పి యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురస్తవను చూచి సహింపలేకపోయేను. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగియుండిరి. ఇశ్రాయేలీయులను కూడుకొని మిస్పాలో దిగియుండిరి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు, అమ్మోనీయులతో యుద్ధం చేయ పూనుకొని వాడెవడో వాడు గిలాదు నివాసులందరికీ ప్రధానుడగునని ఒకనితో ఒకడు చెప్పారు.